హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే గుంట పునుగులు అయితే వేస్తున్నానండి. గుంట పునుగులోకి క్యారెట్ తురుము అయితే బాగుంటుందండి. నా దగ్గర అయితే క్యారెట్స్ లేవు. ఈరోజైతే నేను క్యారెట్స్ అయితే వేయలేదు. మీ దగ్గర క్యారెట్స్ ఉంటే తురుముకొని అయితే వేసుకోండి. పీసెస్ కన్నా కూడా తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర అయితే యాడ్ చేసి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకునే వాళ్ళు వేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే తినరని చెప్పేసి నేనైతే వేయలేదు. పిల్లలైతే లేచి స్కూల్కి రెడీ అవుతూ ఉన్నారండి. నేనైతే ఈ లోపల గుంట పునుగులు అయితే వేసేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూద్దామండి. మార్నింగ్ ఎక్కువగా అయితే ఆయిల్ తక్కువగా ఉన్న టిఫిన్స్ అయితేనే చేస్తూ ఉంటానండి ఎక్కువగా. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికల్లా 4:30 అవుతుందండి. ఆ టైంలో అయితే ఏమైనా డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే చేసి పెడతాను. మార్నింగ్ లేవగానే ఆయిల్ ఫుడ్స్ తినాలంటే అస్సలు తినరు. ఈరోజు వచ్చేసి పిల్లలు అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేయమన్నారండి. అయితే ఇంట్లో పన్నీర్ కూడా ఉందని చెప్పేసి పన్నీర్ బిర్యానీ అయితే చేసి పెడతానని చెప్పాను. ఈరోజైతే లంచ్ బాక్స్లోకి అయితే మంచి పన్నీర్ బిర్యానీ అయితే చేశానండి. ఒకసారి మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. పన్నీర్ ఈ పీసెస్ అన్నిటినీ కూడా కొంచెం ఫ్రై లాగా అయితే చేసుకుందామండి. దీంట్లోకి అయితే నేను కొంచెం కారం, అలానే కొంచెం సాల్ట్, అలానే దీంట్లో ఇప్పుడు కొంచెం మిరియాల పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మిరియాల పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి, మొత్తం కూడా కారం ముక్కలకి పట్టేటట్టు. మీరు ఇవన్నీ డైరెక్ట్గా రైస్లో అయినా వేసుకోవచ్చండి, ఇలా ఫ్రై అయితే చేసుకునే పని లేకుండా. కాకపోతే ఫ్రై చేసుకుంటే పీసెస్కి కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. పీసెస్ని ఫ్రై చేసుకోవడం కోసం దీంట్లో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ అయితే యూస్ చేస్తున్నానండి. రైస్ని అయితే నేను ఒక 1/2 అవర్ పాటు కూడా కొంచెం వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత వీటిలో వచ్చేసి నేనైతే బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవైతే యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం ఫ్రై అయితే చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యే లోపల నేనైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ ఫ్రై అయ్యాయి వీటిలో కొంచెం ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ వచ్చేసి ఒక 2-3 మినిట్స్ పాటు కొంచెం ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. దీంట్లో అయితే నేను కొన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేశానండి. ఆలు, టమాటా అయితే యాడ్ చేశాను. మీకు కావాలంటే బీన్స్ కూడా యాడ్ చేసుకునండి, బాగుంటుంది. పిల్లలు తినరని చెప్పేసి నేనైతే బీన్స్ అయితే యాడ్ చేయలేదు. ఇవి వచ్చేసి ఇప్పుడు కొంచెం ఫ్రై అయితే చేసుకోండి. వీటిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని కూడా కొంచెం సేపు అయితే మగ్గనివ్వండి. టమాటా వచ్చేసి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు, అలానే బంగాళదుంప వచ్చేసి ఒక 50-60% ఉడికే వరకు ఉంచుకోండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత వీటిలో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి టమాటా అయితే సాఫ్ట్గా అయిపోయిందండి, అలానే ఆలు కూడా కొంచెం ఉడికింది. దీంట్లో అయితే ఇప్పుడు పన్నీర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పన్నీర్ని మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు రైస్లో ఉడికేటప్పుడు.
మనం ఆల్రెడీ పన్నీర్ అయితే కుక్ చేసుకున్నాం కదండి, లేదంటే రైస్ అయితే కుక్ అయిన తర్వాత మనం పైన కూడా వేసుకొని తినవచ్చు, అలా అయినా సరే బాగుంటుంది. పిల్లలకి ఇలా అయితే ఇష్టం అని చెప్పేసి నేనైతే ఇలా చేశాను. ఇప్పుడు వచ్చేసేసి అయితే సాల్ట్ అయితే యాడ్ చేశానండి కొంచెం, అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే ప్లెయిన్ బిర్యానీ రైస్ కానీ బగారా రైస్ కానీ ఏదైనా సైడ్ డిష్గా కావాలి అనుకున్నప్పుడు, కొంచెం గ్రేవీలాగా కావాలి అనుకున్నప్పుడు దీంట్లో కొంచెం వచ్చేసి టమాటాని మిక్సీ చేసేసుకొని దీంట్లో యాడ్ చేసుకోండి. అప్పుడు వచ్చేసి గ్రేవీలాగా ఉంటుందండి. సేమ్ రైస్లో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేనైతే రైస్కి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇవాళ నేను వచ్చేసి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. వచ్చేసి నేనైతే నార్మల్ రైస్తోనే కుక్ చేస్తున్నానండి ఇవాళ. నేను యూజ్ చేసిన రైస్ అయితే నార్మల్ రైస్ కాబట్టి నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. ఎందుకంటే నేను 1/2 అవర్ పాటు కొంచెం వాటర్లో బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను. వాటర్ అయితే ఇక్కడ బాయిల్ అవుతున్నాయి కండి, దీంట్లోనే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కొంచెం సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం బాగా మరుగుతున్నాయి కదా, వీటిలో వచ్చేసి నేనైతే రైస్ అయితే యాడ్ చేస్తున్నానండి. రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి మొత్తం. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కుక్ అయ్యేటప్పుడే దీంట్లో కొంచెం నేను గరం మసాలా అయితే యాడ్ చేశానండి. గరం మసాలాని యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే రైస్ అయితే కుక్ అవుతుందండి. దీని మీద అయితే ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, పన్నీర్ బిర్యానీ సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. దీంట్లో సింపుల్గా సైడ్ డిష్గా అయితే నేను రైతా అయితే చేశానండి. అదైతే నేను షూట్ చేయలేదు, పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది కదా, లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఈరోజు పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే నేను వచ్చేసి పన్నీర్ అయితే రైస్ అయితే పెట్టాను. అలానే నేను ఈవినింగ్ కోసం అని చెప్పేసి బీరకాయ టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి అయితే చూసేయండి. ముందుగా అయితే ఆయిల్ హీట్ అయిందండి, దీంట్లో పప్పు దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను. పచ్చనిపప్పు మినప్పప్పు అయితే యాడ్ చేశానండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో వచ్చేసి నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేశానండి, కారానికి సరిపడా. ఇవి కూడా కొంచెం ఫ్రై అయితే చేసుకున్నాము. దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేనైతే బీరకాయలను అయితే యాడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఇది కూర వండటానికి అయితే కట్ చేశాను, అందుకే ఇంత చిన్నగా ఉన్నాయి. బీరకాయలు వచ్చేసి చాలా వరకు చేదుగా అయిపోయాయండి, అందుకని చెప్పేసి కొన్నే ఉన్నాయని చెప్పేసి ఇంట్లో టమాటాలు అయితే ఉన్నాయి, దాంతో చట్నీ అయితే చేద్దాం అనుకొని ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే దీంట్లో కొంచెం టమాటాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తం యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి. వీటిలో వచ్చేసి కొంచెం నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీరు కొంచెం ఇంకిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోండి. ఇదిగా ఉన్నప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకున్నప్పుడు చట్నీ అయితే అంతగా బాగుండదండి, జారుడుగా అనిపిస్తూ ఉంటుంది పల్చగా. దీంట్లో వచ్చేసి నేను వెల్లుల్లిపాయలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి యాడ్ చేసుకొని కొంచెంసేపు అయితే మిక్స్ చేసుకోండి. నీరంతా పోయేంత వరకు కూడా కుక్ చేసుకుంటూ ఉండండి. అడుగు అంటకుండా ఉండటం కోసం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఇక్కడ వచ్చేసి నీరైతే కొంచెం పోయింది కదా, ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది కదా, ఈ టైంలో నేను వచ్చేసి అయితే కొంచెం కొత్తిమీర అలానే కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నానండి.
ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కూడా కొంచెంసేపు మగ్గనిద్దామండి. దీంట్లో అయితే అసలు వాటర్ లేకుండా మగ్గనిచ్చుకోండి. ఇప్పుడు ఇది మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత కొంచెం చల్లారనిచ్చండి. ఇక్కడ వచ్చేసి చల్లారిపోయిందండి. నేనైతే దీంట్లో అయితే లాస్ట్లో ఫైనల్గా కొంచెం చింతపండు, ఆల్రెడీ దీంట్లో టమాటాలు ఉన్నాయి కాబట్టి చింతపండు అయితే ఎక్కువగా అయితే పట్టదండి, కొంచెం అయితే వేసుకోండి. చింతపండు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో వచ్చేసి నా దగ్గర ధనియాల పౌడర్ ఉందండి, అందుకే నేను లాస్ట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే అవి కుక్ అయ్యేటప్పుడే ధనియాలు కూడా ముందుగానే వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మెంతులు అయితే యాడ్ చేస్తున్నానండి. మరీ ఎక్కువ మెంతులు వేసినా చేదొస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోండి వేసుకునేటప్పుడు. అలానే ఇప్పుడు ఇదంతా కూడా చల్లారిపోయింది కదా, ఇప్పుడు మిక్సీ అయితే చేసుకుందామండి. మిక్సీ అయితే చేసుకునే ముందు నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేశానండి. సాల్ట్ లాస్ట్లో వేస్తే బాగుంటుంది కదా అనిపించింది, ఎందుకంటే సాల్ట్ వేస్తే ఇంకా నీరుగా అనిపిస్తుంది బీరకాయలు, అందుకని లాస్ట్ ఫైనల్గా అయితే వేసుకొని గ్రైండింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పోపు అయితే యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు అయితే యాడ్ చేసి అందులోనే కొంచెం ఇంగువ అయితే యాడ్ చేశానండి. అలానే 2-3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత చట్నీని అయితే దీంట్లో మిక్స్ చేసుకొని 2 మినిట్స్ పాటు మగ్గనిచ్చుకోండి. నూనెలో మగ్గనిస్తే చాలా బాగుంటుందండి చట్నీ ఎప్పుడైనా సరే, అది ఏ చట్నీ అయినా సరే. ఈ చట్నీ వచ్చేసి రైస్లోకనే కాదండి, పూరీలోకి, దోశల్లోకి, బోండాలోకి, వీటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అలానే ఇప్పుడు పిల్లలు అయితే ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. పిల్లలు ఎగ్ దోశ అయితే వేయమన్నారు, కాకపోతే ఎగ్స్లు అప్పుడైతే లేవని చెప్పేసి ముందు కారం దోశ అయితే వేస్తానని చెప్పి కారం దోశ అయితే వేస్తున్నానండి పిల్లలకి. పిల్లలకి దోశ అయితే రెడీ చేసి ఇచ్చేసానండి. ఈవినింగ్ లంచ్లోకి వచ్చేసేసి నేనైతే ఎగ్స్ అయితే తెప్పించాను. సో ఇక్కడైతే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేద్దాము ఈవినింగ్ డిన్నర్కి అని చెప్పేసి అనుకొని, సింపుల్గా అయితే అయిపోతుంది కదా అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. హీట్ అయిన తర్వాత దీంట్లో అలానే పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 4 ఎగ్స్ని అయితే యూజ్ చేస్తున్నానండి. 4 ఎగ్స్ కూడా ముందుగానే బీట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఎగ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎగ్స్ని బాగా బీట్ చేసుకుంటే రైస్లోకి కుక్ అయ్యేటప్పటికి చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా అలా వేయటం కన్నా కూడా ఒకసారి ఇలా వేసి చూడండి. ఇవి వచ్చేసి నేనైతే బాగా బీట్ చేసుకొని దీంట్లో అయితే వేసుకున్నాను. ఒక పక్కకు ఆనియన్స్ వేసుకొని ఇంకొక సైడ్ అయితే ఇవి వేసుకున్నానండి. ఈ పీసెస్కి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే కొంచెం ఈ ఫ్రై అయిన తర్వాత వీటిలో రైస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ రైస్ని కూడా మొత్తం యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఇందాక మనం ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు, కారాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుందామండి. సో మొత్తం కూడా ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఫస్ట్ కంప్లీట్గా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఇప్పుడు కారం, అలానే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోండి. మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంతో అయితే తినేస్తారండి మొత్తం. ఒక్క రోజులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను కుక్ చేసిన ఫుడ్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అలానే మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.